మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినుల బట్టలు విప్పించి మరీ నెలసరి తనిఖీ చేసింది ఒక ప్రిన్సిపల్. బాత్రూంలో రక్తపు మరకలు కనిపించాయని ఆగ్రహంతో ఊగిపోయింది ఆ ప్రిన్సిపల్. మహిళా ప్యూన్తో బాలికల లోదుస్తులు తనిఖీ చేయించింది. ప్రిన్సిపల్ తీరుపై మండిపడుతున్నారు తల్లిదండ్రులు. స్కూల్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8 మందిపై కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్ ప్యూన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ మహిళా ప్రిన్సిపల్ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే అనుమానం వచ్చింది ఆ ప్రిన్సిపల్కు. ఖచ్చితంగా బాలికలకు ఎవరో నెలసరి వచ్చిన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, వారికి అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరిగి ఉంటుంది అనుకుంది. కానీ అడగాల్సిన పద్ధతిలో అడగకుండా, వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పకుండా, ఆ కోపం వచ్చి ఇష్టం వచ్చినట్లుగా వారి మీద అరిచి అక్కడ ఉన్నటువంటి మహిళా ప్యూన్ని పిలిచి అందరినీ వరుసలో నిలబెట్టి వారందరి లోదుస్తులను చెక్ చేసినటువంటి పరిస్థితి అత్యంత హేయమైనది, దారుణమైనది. ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడుంటారు, ఎంత అవమానంగా ఫీల్ అయి ఉంటారు, ఆ సమయంలో ఎంత నరకయాతన పడుంటారు. ఓ పక్క భయం, లేదు మేము కంఫర్టబుల్గా లేము ఇలా చెక్ చేయడానికి అని చెప్పలేనటువంటి భయం ప్రిన్సిపల్ అంటే. మళ్ళీ తర్వాత ఏమంటారో, కొడతారో, తిడతారో, ఇంకేదైనా యాక్షన్ తీసుకుంటారేమో అన్న భయం. అలాగని ప్రిన్సిపల్ చెప్పినట్లుగా చేయడానికి ఇష్టం లేక, బయటకు చెప్పుకోలేక, కాదని చెప్పలేక, అలాగని చెప్పినట్లు చేయలేక ఎంత నరకం అనుభవించుంటారో మానసికంగా.